ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని వాగ్దానముగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుంచి కీర్తనలు 121 6వ వచనం. పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగలదు. ఈ యొక్క వాగ్దానము దేవుడు మనకి ఇవ్వబడింది. లేఖనంలో చదివి చూద్దాం. చూడండి, 121 కీర్తన 6వ చరణము. పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగలదు. యెహోవా నుండి సహాయం కోరుకునేటటువంటి అధ్యాయం ఈ 121వ కీర్తన. ఇది కీర్తనకారుడు కొండ ప్రాంతాల్లో ప్రయాణిస్తున్నటువంటి వారికి ఎత్తైన పర్వతాలు సృష్టించిన దేవుడు తన విషయంలో శ్రద్ధ తీసుకుంటాడనే నమ్మిక కనపరుస్తూ రాశాడు. ఎవరైతే ఎత్తైన పర్వతాలకు ఎక్కలేని ఎత్తైన పర్వతాలకు ఎక్కాలనుకుంటారో వారంతటి వాళ్ళకి ప్రయాస వ్యర్థం. కాబట్టి ఎక్కలేని ఎత్తైన పర్వతాన్ని ఎక్కించేవాడు మన దేవుడు. కాబట్టి ఈ పర్వతాన్ని ఎక్కేటప్పుడు దేవుని యొక్క సహాయం ఎంత గొప్పదో కీర్తనకారుడు వర్ణిస్తున్నాడు. ఇవి యాత్రా కీర్తనలు. 120వ కీర్తన నుంచి 134వ కీర్తన వరకు ప్రత్యేక పండుగల కొరకు భక్తజనము యాత్ర చేసేటప్పుడు ఆలపించడానికి రాయబడిన కీర్తనలు ఇవి. ఆరోహణ కీర్తనలని, యెరూషలేము యొక్క ప్రాంతానికి ఎక్కి వెళ్ళినప్పుడు కీర్తనలు పాడుకుంటూ ఈ పాటలు పాడుకుంటూ వెళ్తారు. 15 మెట్లు ఎక్కినట్టుగా మనకు కనబడుద్ది. అంటే 120వ కీర్తన నుంచి 134వ కీర్తన వరకు అంటే 15 కీర్తనలు 15 మెట్లు ఎక్కడానికి ఉపయోగపడే రీతిగా ఉంటాయని ఆ కీర్తనాకారుని యొక్క భావన. ఇక్కడ మనం చాలా నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే ఈ కీర్తనలో చక్కటి మాటలు ఉన్నాయి. దీనికి కారణమైన కొన్ని మాటలు పరిశుద్ధ లేఖనంలో చూద్దాం. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 6వ వచనం. 2వ రాజులు 26. ఇంకా 15 సంవత్సరముల ఆయుష్షు నీకు ఇచ్చేదను, మరియు నా నిమిత్తం నా సేవకుడైన దావీదు నిమిత్తమును ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలో పడకుండా నేను విడిపించదను. ఇక్కడ హిజ్కియాకు దేవుడిచ్చిన వాగ్దానము 15 సంవత్సరాలు. కాబట్టి ఈ పట్టణాన్ని కాపాడుతానంటున్నాడు. నిన్ను కాపాడటమే కాదు, ఈ పట్టణాన్ని కూడా కాపాడుతానంటున్నాడు. కాబట్టి ఇక్కడ ఒక పెద్ద సూచన జరిగింది. ఏదంటే గోడ గడియారంలో 10 మెట్లు వెనుకకు జరగటం. చూడండి, 9, 10 వచనాలు కూడా చదువుతాను. తాను సెలవిచ్చిన మాట యెహోవా నెరవేర్చుననుటకు ఆయన దయచేసిన సూచన ఏదనగా, నీడ 10 మెట్లు ముందుకు నడిచెను గదా, అది 10 మెట్లు వెనుకకు నడిచిన ఎడలా అవునా? అందుకు హిజ్కియా ఇట్లనెను, నీడ 10 మెట్లు ముందరికి నడుచుట అల్పము, కానీ నీడ 13 అడుగులు వెనుకకు నడుచుట చాలును. ప్రవక్త యెషయా యెహోవాను ప్రార్థింపగా ఆయన ఆహాజు గడియారపు పలక మీద 10 మెట్లు ముందరికి నడిచిన నీడ 10 మెట్లు వెనుకకు తిరిగిపోనట్లు చేసెను. ఈ విధంగా యెషయా జీవితంలో, మన హిజ్కియా జీవితంలో ప్రవచింపబడినటువంటి మాటలు నెరవేర్చబడ్డాయి. ఈ యాత్రా జీవితంలో ఈ రాయబడిన మాట ఇది. చూడండి, ఇంకొక మాట చూసుకుందాము. మన కీర్తనల గ్రంథంలోనే 91వ కీర్తన 5వ చరణం. 91:5. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకట్లో సంచరించు తెగులకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనా నీవు భయపడకుందువు. దేవుడు తన శకిన మేఘంతో తన ప్రజలైన వారిని ఈ విధముగా నడిపించాడు. చూడండి, ఇంకొక మాట చూసుకుందాం. యెషయా గ్రంథము 49:10. యెషయా గ్రంథము 49:10. వారి యందు కరుణించువాడు వారిని తోడుకొని పోవచ్చు, నీటి బుగ్గల యొద్ద వారిని నడిపించును. కాబట్టి వారికి ఆకలి అయినను దప్పి అయినను కలగదు, ఎండమావులైనను ఎండ అయినను వారికి తగులదు. నిజంగా ఎంత గొప్ప ఆదరణ అండి. పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగలదు అని చెప్పి దేవుడిచ్చినటువంటి గొప్ప వాగ్దానం. ఆ వాగ్దానం ప్రకారం ఆయన చేసిన మేలులు ఇంకెంతో గొప్పవి. కాబట్టి ఇంకా ఈ 91వ కీర్తన ఇంకొన్ని మాటలు మనం చదవచ్చు. 11వ వచనం. నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. కాబట్టి మనం నడిచే త్రోవలు ఆయనకు ఎరుకై ఉన్నది. కాబట్టి ఆయన ఆ త్రోవలన్నింటిలో కూడా మనల్ని నడిపించడానికి
ఎండ దెబ్బ అయినను వెన్నెల దెబ్బ అయినా తగలకుండా కాపాడేవాడుగా ఉంటాడు. అటు కృపతో దేవుడు మనల్ని నింపునుగాక. ప్రేమగల తండ్రి, పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రాలు. వినుచున్న ప్రతి బిడ్డ ఈ వాగ్దానం ద్వారా బలపరచబడి భద్రపరచబడి స్వతంత్రించుకొని నీ కొరకు జీవించులాగున కృప చూపమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. స్తుతులకు పాత్రుడైన యేసుక్రీస్తు యొక్క కనికరము కాపుదల మనందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.